మంగళ స్నానాలు చేయించరే శ్రీరామ రక్షణని క్షీరాది కన్యకి ముమ్మారు దిష్టి తీసి దీవించరే మనసు పడే మగడొస్తాడని మేనంతా మెరిసింది మెడిసి పడే మదిలో సందడి మేళాలై మోగింది నీకు నాకు ముందే రాసుంది జోడి హరిలో రంగాహరి వహవా అంటూ చూస్తోంది పందిరి బరిలో హోరా హోరి బహుబాగుంది బాజా బాజంతిరి అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా కన్యాధనమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపోయమ దర్జాగా పసుపు కుంకుమతో పాలు పన్నీటితో శ్రీగంధపు ధారతో పంచామృతాలతో అంగాంగం తడుపుతూ దోషాలను కడుగుతూ గంగోత్రికి జరుపుతున్న అభ్యంగన స్నానం గెలిచానే నీ హృదయం కలకాలం ఈ విజయం నీతో పంచుకోనా ప్రియురాల నా ప్రాణం నీ పాపిట సింధూరంగా నిలపనా కలలన్నీ నిమిషం నిజమయ్యే సంతోషం నాలో దాచగలనా దరిచేరే నీ కోసం చిరునవ్వుల నీరాజనం ఇవ్వనా సిగ్గుబడు చెంపకి సిరిచుక్కదిద్దలే పతచిన చెట్టలది బుట్టని ఉమ్మకి తడబడు కాళ్ళకి పారాడి పెట్టలే వగలన్నీ నిగనిగలాడవా నన్నల్లే కోగిలో నగలన్నీ వెలవెలబోవా చేరందే నీ ఒళ్ళో నాకే సొంతం కాని నీ సొమ్ములన్నీ హరిలో రంగాహరి వహవా అంటూ చూస్తోంది పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే అన్నిటి స్నానాలు చేసే వేళలో నున్నని చెప్పకు సిగ్గులు పుట్టే అందుల విన్నను అల్లరి పెట్టే కనరాని బాణాలు తాకే వేళలో ta jum num ta rum ta dhalam ku tak tak ku da da gida 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 ta jum ta jum jum ta takita ta da ta jum gida jum ta tanum ta rum ta takita ta da gida gida ta rita ta dana ta runata ta dinita ta da jum ta tanum ta rum ta gadim ta gida gida dim ta gida ta jum dim da ta jum nam da ta jum tam ta kita dana ta da tangira gida dim ta gida ta jum dim da kita jum da kita da jum da kita ta jum gida ta dum ta ni ta ఓరతుకొచ్చింది పూరతి ఊరింది ఊరంతా మోగింది డెవిట్టం కోరటికిచ్చింది కోలంతో పెంచింది లోలోన మంచి ముహూర్తం
వల్ల కాదు అంది నీ ఇబ్బంది. అడ్డుకో మక్కువగా వచ్చి ఆదుకో అక్కున లాలించి అందుకే లేత సోకులని అక్కువగా చేసి తాంబూలం అందించని కళ్ళతో ఒళ్ళంతా నమిలి చూపు ఎర్ర బారింది నెమలి వంపులన్నీ గాలిస్తూ ఎటు వెళ్ళిందంటే నేనే చెప్పేది కళ్యాణి బాగుందే నీ కొంటే వాడి. కోరతిక్కిచ్చింది ఊరతి ఊరింది ఊరంతా మోగింది టివిట్టం కోరతిక్కిచ్చింది కోలంతో పెంచింది లోలోన మా మంచి ముహూర్తం మోరెత్తుకొచ్చింది ఊరెత్తి ఊరింది ఊరంతా మోగింది టివిటం కోరెట్టికిచ్చింది గోలెంతో పెంచింది లోలోన మా మంచి ముహూర్తం నెగ్గలేని యుద్ధం ఇదని వద్దనుకోవు గదా, ఆశపడ్డ అలసటలో గెలుపు ఉంది కదా. సరేలమ్మని ఇలా రమ్మని ప్రేమ కమ్మని తిన్నిది చూడే అమ్మాడి. ఏవట్టుకొచ్చింది ఏవట్టుకొచ్చింది చిన్నారి అందాల సందోహం పూలెట్టుకొచ్చింది పాలెట్టుకొచ్చింది ఏంటింకా నీకున్న సందేహం నా కోరికి కారెక్కి నీ వెంట పడ్డాది ఎట్టాగే దానా పూట. నేను ఆరార కోరుకు తిన్నందే ఆ తిక్క తీరనే తీరాదట. నీ గాలొచ్చిన చెవిలో లాగుతో చెప్పే ఆ మాట కొప్పులో పుట్టెడు పూలెట్టి తప్పుకోలేనట్టు ఆ కట్టి చెప్పుకో వెళ్ళని అక్కర పెంచావే పెట్ట ఏం చెయ్యని అక్కట పక్కనే ఉన్నది సుకుమారం, పట్టుకో అన్నదే మగమారం. తట్టుకో మనకైతే చప్పున చిక్కి తప్పించు ఈ దూరం. కళ్యాణి బాగుందే నీ కొంటే బాలి ఏవట్టుకొచ్చింది ఏవట్టుకొచ్చింది చిన్నారి అందాల సందోహం పూలెట్టుకొచ్చింది పాలెట్టుకొచ్చింది ఏంటింకా నీకున్న సందేహం मुंडा थोड़ा ऑफ बीट है पर कुड़ियां दे नाल बहुत स्वीट है। मुंडा थोड़ा ऑफ बीट है पर कुड़ियां दे नाल बहुत स्वीट है ढोंगी सा ये बड़ा ढीठ है वायरल हो गया ये ट्वीट पर फूल वूल करने में कूल तू बड़ी तेज कटारी है शगन तेरी की लगन तेरी की हमने कर दी तैयारी है नचते ने सारे रल मिल के आज हिले डुल के ले सारे के सारे नजारे नचते ने सारे रल मिल के आज हिले डुल के ले सारे के सारे नजारे खसबानों का नहीं लालू बड़े करारे चढ़ चढ़ के चौबारे तेरा मनाल स्वीटू आजा मारे आलू बड़े करारे तेरा मनाल आलू बड़े करारे चढ़ चढ़ के चौबारे तेरा मनाल स्वीटू आजा मारे मुंडे पेलेंटी मेरे लिए हो गए सेंटी तेरे लिए हो गए सेंटी तेरे लिए हो गए सेंटी तेरे लिए मैं सेट हूँ इस बात की गारंटी पर फूल वूल करने में कूल तू बड़ी तेज कटारी है सहरा बांध के कूद फांद तुझे ले जाना इस बारी है नचते ने सारे रल
ठठड़े जीजा फूफड़ हमने सारे मनाने आ जोर जोर से शोर वोर कर डीजे गाने बजाने हैं रुटड़े जीजा फुफड़ हमने सारे मनाने हैं पर फूल वूल करने में कूल तू बड़ी तेज कटारी है शगन तेरी की लगन तेरी की हमने कर दी तैयारी है नच देने सारे नच देने सारे नच देने सारे रल मिल के आज हिले डुल के ले सारे के सारे नजारे नच देने सारे रल मिल के आज हिले डुल के ले सारे के सारे नजारे नच देने सारे नच देने सारे कसमानु खाने नच देने सारे रल मिल के आज हिले डुल के ले सारे के सारे नजारे नच देने सारे ਤੈਨੂੰ ਕਾਲਾ ਚਸ਼ਮਾ ਤੈਨੂੰ ਕਾਲਾ ਚਸ਼ਮਾ ਤੈਨੂੰ ਕਾਲਾ ആലായാൽ തര വേണം അടുത്തോരമ്പലം വേണം ഹാലിനു ചേർന്നൊരു കുലവും വേണം ആലായാൽ തര വേണം അടുത്തോരമ്പലം വേണം ഹാലിനു ചേർന്നൊരു കുലവും വേണം കുളിപ്പാനായി കുളം വേണം കുളത്തിൽ ചെന്താമര വേണം കുളിപ്പാനായി കുളം വേണം കുളത്തിൽ ചെന്താമര വേണം കുളിച്ചു ചെന്നകം പൂക്കാൻ ചന്ദനം വേണം ആലായാൽ തര വേണം അടുത്തോരമ്പലം വേണം ആലിനു ചേർന്നൊരു കുളവും വേണം ആലായാൽ തര വേണം അടുത്തോരമ്പലം വേണം ആലിനു ചേർന്നൊരു കുളവും വേണം ആലിനു ചേർന്നൊരു കുളവും വേണം പൂവായാൽ മണം വേണം പൂമാനായാൽ ഗുണം വേണം പൂവായാൽ മണം വേണം പൂമാനായാൽ ഗുണം വേണം പൂമാനിനിമാർഗളായാൽ അടക്കം വേണം പൂമാനിനിമാർഗളായാൽ അടക്കം വേണം നാടായാൽ റിബൺ വേണം അരികിൽ മന്ത്രിമാർ വേണം നാടായാൽ റിബൺ വേണം അരികിൽ മന്ത്രിമാർ വേണം നാടിനു ഗുണമുള്ള പ്രജകൾ വേണം ആലായാൽ തര വേണം അടുത്തോരമ്പലം വേണം ആലിനു ചേർന്നൊരു കുലവും വേണം ആലായാൽ തര വേണം അടുത്തോരമ്പലം വേണം ആലിനു ചേർന്നൊരു ആലായാൽ തര വേണം ആലായാൽ തര വേണം ആലായാൽ തര വേണം അടുത്തോരമ്പലം വേണം ആലിനു ചേർന്നൊരു കുലവും വേണം ആലായാൽ തര വേണം അടുത്തോരമ്പലം വേണം ആലിനു ചേർന്നൊരു കുലവും വേണം സുഖമേത്തെ വിശ്വസ്വം വൃഷ്ടിം ഭവ या परिनिर्यापलापुष्पायास्तमस्मिनेह वृत्तदूतास्तानामञ्चन्तकं वदः श्रीरमातैता वीरपिण्डकस्य तुम्ही जोर पहले जिल करे हलो रे कैलास्नापयामि कस्तानं प्रवर्तयामि అక్షతలు వేయండి అభివస్త్ర ఆసమర్పణో దివసం అభివస్త్రార్థే అక్షతాన్ సమర్పయామి మళ్ళీ అక్షతలు వేయండి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేజ్య స్వాయజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి గంధము పసుపు కుంకుమ హలో గంధం చిలకరించండి ఒక పువ్వు తీసుకొని గంధం చిలకరించండి
గంధద్వారాంధ్రాదృశామిష్టమిష్టాంకరీజనీం ఈశ్వరగుంతం అట్లా పువ్వు అక్కడనే పెట్టేసేయండి గర్భ దేవ భగవంతుని దగ్గరనే పెట్టేసేయండి కాళ్ళ దగ్గరనే తిప్పిపెట్టు పసుపు కుంకుమ వేయండి కలశం పైన సత్యనారాయణ స్వామి ఫోటో పైన గంధద్వారాంధ్రాదృశామిష్టమిష్టాంకరీజనీం ఈశ్వరగుంద్రభూతానాం తా విగోపక్వయ శ్రీం గంధం పరికల్పయామి ఇది పుష్పాన్ని పూజయామి పూలట్రై చేతులు పట్టుకొని నామాలు చెప్తూ ఉంటా మధ్యలో పెట్టుకోండి पूजा पुष्पांजलि पूजयामि ओम केशवाय नमः पादौ पूजयामि गोविंदाय नमः गुल्भो पूजयामि इंदिरावते नमः जिह्वे पूजयामि अनघाय नमः जरणी पूजयामि कुक्किस्ताकलभवनाय नमः वक्त्रं पूजयामि लक्ष्मी वक्षस्थलाय नमः वक्षस्थलं पूजयामि शंखचक्र गदा शांगपाणि नमः बाहुं पूजयामि कंबकण्ठाय नमः कंठं पूजयामि पूर्णेन्द्रवक्त्राय नमः वक्त्रं पूजयामि कुन्दकुलदन्ताय नमः दन्तान् पूजयामि सुरचन्द्राग्रदारिणे नमः नेत्रे पूजयामि सहस्रचरते नमः शिरः पूजयामि रमा सहित वीर वेंकट सत्यनारायण स्वामी नमः सर्वान् लिंगानि पूजयामि ओम नारायण नमः ओम शौरवे नमः ओम चक्रपाणिये नमः ओम जनार्दनाय नमः ओम ऋषिकेशाय नमः ओम शूरपाणिये नमः ओम कट्वांगे नमः ओम हरिवल्लभाय नमः ओम शोभिष्ठाय नमः ओम अंबिकानाथाय नमः ओम श्रीकंठाय नमः ओम भक्तवत्सलाय नमः ओम भवाय नमः ओम शर्वाय नमः ओम त्रिलोकेशाय नमः ओम कामारभे नमः ओम अंधकासुर विंजनाय नमः ओम मोरकदत्ताय नमः ओम कांतिमते नमः ओम धृतिमते नमः ओम कामिनी नमः ओम कवचितबलप्रदाय नमः ओम जातवेरसे नमः ओम यक्षकिन्नरदेवताय नमः ओम भद्राय नमः ओम योगिने नमः ओम परब्रह्मणे नमः ओम परमात्मने नमः ओम सतांगते नमः ओम प्रियाय नमः ओम प्रीतिवर्धनाय नमः ओम अंतर्यामिने नमः ओम सच्चिदात्मने नमः ओम नित्यानंदाय नमः ओम परमजगदाय नमः ओम परमेष्ठिने नमः ओम परमात्मने नमः ओम तथांगते नमः ओम अनंतारिकदंताशाय नमः ओम देवेशाय नमः ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम भरतोधराय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम शंकरजनाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अजोक्षजाय नमः ओम नारदमाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्णाय नमः ओम श्रीकृष्ण परब्रह्मणे नमो नमः अगुरुकुंदिपंడి नानाविध परिमलपत्र वेदवैः नानागन्धैः सुगन्धितः आग्रेयस्वरवदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् धूपमाग्रापयामि वनस्पतर्ववेदवै नानागन्धाग्रेयस्वरदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् धूपमाग्रापयामि दीपं दर्शयामि ఇది నైవేద్యం ఒక పండు లోపలికి పెట్టండి ఏదైనా సంద్ర పండు సేప పండు ఏదైనా లోపలికి పెట్టండి ఓర్భవ స్వాహ తస్సవితుర్వరేణ్యం అమృతోపస్తవసే స్వాహ రెండు చేతులతో నైవేద్యం చేయించండి ప్రాణాయ స్వాహ మాణాయ స్వాహ వ్యాణాయ స్వాహ వదానాయ స్వాహ తవానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ నైవేద్యం సమర్పయామి అక్షతలు వేయండి భోగే ఫలిత్య గర్భోరేర్ నాగముక్తాచ్యుతం యుక్తం తాంబూలం ప్రదక్షిణాం తాంబూలం సమర్పయామి మంగళ నీరాజనం कर्पूरनिशारदिपाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलं गोधवेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनोध्याय सार्वभौमाय मङ्गलम् मङ्गलाशासनपरैर्मदाचार्य पुरोगमैः राजार्चये सद्गुतायास्तु मङ्गलम् ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద సత్యనారాయణ స్వామి గోవింద గోవింద మీరు తీసుకుని ఒకసారి పైకి దించండి కర్పూరమంగళ నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి చిత్రించారయామి చామరం వీదయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళిక అవరోహయామి సమస్త రాజోపచార అంటే దాన్ని ఎక్కుతున్నాము అనే మహాములు సూత్ర వారితో ఇట్టన్నారు ఏమని అందులో సూత్ర మహావరి ఒకరులారా పూర్వం ఒకప్పుడు నా దుడు శ్రీ మహావిష్ణువుడు ఇదే విధంగా త్వరగా శ్రీహరి ఆనందం మీకు పెద్దగారు కానీ చెప్తున్నారు పూర్వం ఒకప్పుడు ఆ నాగమహావరి సగం లోకములు తిరుగుతూ మార్గదేశం లోకములకు వచ్చిన వాడేయను
నాగమహామని భూలోకమున మానవులు పడుతున్న కష్టములు చూసి ఈ కష్టములు ఎప్పుడు తిరిగిపోను అని ఆలోచించుకునే విష్ణులోకమును వెళ్ళిన వాడయ్యను. ఆ నాగమహామని విష్ణులోకములో చతుర్ముఖుడని తెల్లని శరీరము ఛాయగలవాడును శైలము చెప్తాను కదా పద్మ మొదలు అలంకారములు గలవాడు ప్రార్థించినాడు. మనసుతో ఊహించట కానీ వాక్కుతో వివరించి చెప్పుట కానీ శక్యమైన అద్వైతమైన రూపము గలవాడ ఆది మధ్యంతరైన నిర్గుణమయ్య స్ఫుటాత్మనటువంటి వాడవయ్య ఆది పురుషునటువంటి వాడవయ్య భక్తుల బాధను తొలగించినటువంటి శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కారం చేస్తున్నాను అన్నట్టున్నారమ్మ. ఆ శ్రీహరి స్తోత్రమే ఆత్మపై చల్లారు. ఓ నాగమహామనే నీవు వచ్చిన కారణమేమి, నీ కోరిక తీర్చందరూ చెప్పమా అని అడిగినారు. నారదుడు శ్రీ మహావిష్ణువు నుంచి ఓ జగద్రక్షక భూలోకమున మానవులు నానాయుడు నానా విధముల కష్టములను అనుభవిస్తున్నారు. వాళ్లకు ఆ కష్టం ఎట్లు తొలిపోను, అందుకు ఏమైనా ఉపాయం చెప్పాలి అనుగ్రహించి మనస్ఫూర్తిగా ప్రార్థించినారు. అప్పుడు అందులో శ్రీహరి నాగమహామని నీవు లోకహితార్థమై చక్కని విషయం అడిగితివి. అందులో ఒక వ్రతము కలదు, అది సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారి లోకమున సకల ఇష్టములను పొందిన వారి పరమును మోక్షం పొందిన వాడేవి. అది నేను నారదుడు అడుగుతున్నాడు. ఓ దామోదర, వ్రతము ఆచరించటం వల్ల నాకు ఏమి ఫలితం ఇవ్వకుండా ఆ వ్రతం ఎటులా ఆచరించవలేను, దానిని ఇది వరకు ఎవరు ఆచరించని అది ఎంతో ఫలితంగా తెలుపని మనస్ఫూర్తిగా ఆ స్వామిని ప్రార్థిస్తున్నాను. అందులో శ్రీహరికి చెప్పుతున్నాడు. సత్యనారాయణ వ్రతం సకల దుఃఖములు నివారణ చేయు, సకల ఇష్టములు కలిగి చేయు, సంతానములను సర్వత్రా దేశములను. ఈ వ్రతమును వైశాఖ మాసమునందు గాని, మాఘమాసమునందు గాని, కార్తీక మాసమునందు గాని ఒక శుభదినంబన ఆచరించవలే. కష్టములు సంభవించినప్పుడు, దరిద్రముతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతమును చేయుట చాలా మంచిది. వివాదం కలిగినప్పుడు వ్రతము ఆచరిస్తూ తప్పకుండా దేవుడు ఆ నాగమహామని ఈ వ్రతము శక్తి కలవారు ప్రతి నెలను చేయవచ్చు, లేక సంవత్సరం ఉపమానైనా చేయవచ్చు. చివరికి వ్రతం చేయడం చాలా మంచిదని సత్యనారాయణ వ్రతం పౌర్ణమి తిథి గాని, ఏకాదశి నాడు గాని, కాల ఉత్తమ స్నాన సంధ్యానం ప్రారంభిత ప్రకారంగా నిర్వర్తించుకొని శుద్ధి అయిన స్థల భక్తితో ఓ దేవాదిదేవ సత్యనారాయణ ప్రభుని హరిపాలకులు పూర్వం మొదలు 8 దిక్కులంగా ప్రతిష్ఠించి పూజ చేసే విధంగా సత్యనారాయణ స్వామి కల్ప మీద వచ్చి పూజ చేయాలి. 4 వర్ణముల వారు స్త్రీలు పురుషులను కూడా ఈ వ్రతము ఆచరించవలను. బ్రాహ్మణులు కాని వారు ఏ దినానందైనా సాయంకాలం వ్రతము చేయవలే. వ్రతము చేయువారు బ్రాహ్మణులను బంధువులను తీసుకుని వచ్చి చేయవలే. అరటి పళ్ళు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమలు పాలే, లేక చక్కెర, బెల్లము ఇవన్నీ సమానంగా
క్షత్రం ధారయామి చామరం భేదయామి నృత్యం దర్శయామి గీతమహాశ్రావయామి ఆందోళికనారోయమి సమస్తరాజోపచార సమస్తరాజోపచార భక్తోపచార కృత్యోపచార శ్రీ సత్యనారాయణ నమ పార్వతీ పదహర మహాదేవ సత్యనారాయణ స్వామి గోవింద గోవింద వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పూర్వం ఈ వ్రతమును ఆచరించిన వారి కథ చెప్పుతున్నాడు. పూర్వం కాశీ నగరం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి దగ్గర తెలియకుండాపుడితే అన్న వస్త్రము లేక ఆకలిచే బాధపడుతూ ప్రతి తిరుగుతున్నది వాడేను. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైన కష్టమును అనుభవించు చూచి తాను ఒక వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో పొందినవాడి ఆ వేద బ్రాహ్మణుడికి ఎదురుగా పోయి బ్రాహ్మణుడా నువ్వు వేద విధులై ఉంటివి, ఇటు దరిద్రము అనుభవించుతూ తిరుగుతుంటివి అని అడిగినారు. ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడను, భిక్షాటన చేసి జీవిస్తున్నాను, చాలా కష్టపడుతున్నాను, నా దరిద్రం పోటక ఏమైనా ఉపాయం చెప్పుమాని ఆ బ్రాహ్మణుని అడిగినారు. అప్పుడు బ్రాహ్మణుడు చెప్తున్నాడు సత్యనారాయణ స్వామికి, ఓ బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు. ఆ సత్యదేవిని సేవించుకో, నీ కష్టములు ఎన్నో తొలగిపోను అని సత్యనారాయణ ఆచరిస్తున్నారు. ఆ విధముగా చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆచరించిన విధములు చెప్పి అక్కడనే అదృష్టమైనారు. అది నేను బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతమును రేపు చేసేదాన్ని తన మనసులో సంకల్పించుకున్న వాడై ఆ రాత్రి వృద్ధావలన నిధుల రాకపోగా ఎప్పుడో నాడు గడిపి మరునాడు ప్రాంతకాలం నుండి నిత్య కృత్యముని నెరవేర్చుకున్నవాడే ఆ రోజు తప్పక సత్యనారాయణ వ్రతము చేయదును అని తన మనసున వల్ల సంకల్పించుకొని భిక్షాటన బయలుదేరారు. ఆ దినమున ఆ బ్రాహ్మణుడికి చాలా ద్రవ్యము లభించినది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతమును ఆచరించారు. ఆ వ్రతం యొక్క ప్రభావంగా ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోవుగాక సకల సంపదలు పొందిన వాడి చాలా సంతోషించిన వాడేను. అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసమునక సత్యనారాయణ వ్రతము భక్తితో ఆచరించుండెను. ఆ విధంగా ప్రతి మాసమున సత్యనారాయణ వ్రతము చేయుచుండటం వలన బ్రాహ్మణుడు మహద ఐశ్వర్యవంతులే కాక సకల పాపముల నుండి విముక్తి పొందిన వాడేను. ఈ వ్రతమును ఆచరించిన వారు బ్రాహ్మణుల వలనే సకల దుఃఖముల నుండి విముక్తి పొందిన వారి సుఖంగా నందుదురు. ఓ మునులారా, ఆ విధముగా శ్రీహరి నారదులకు ఈ వ్రతమును ఇప్పుడు మీకు తెలుపుతురే అని సూతుల వారు అన్నారు. మరలా మునులు సూతుల వారు ఇట్లనే, ఓ మహాత్మా, బ్రాహ్మణుల వలన ఎవరి వ్రతం చేసినారు ఇదంతా నష్టమిస్తముగా తెలుపమని ప్రార్థిస్తున్నారు. సూతుల వారు కొంచెం చెప్పుతున్నారు, ఓ మునులారా, ఆ వ్రతం ఎవరితో చేయబడి చెప్పుతున్నాడు. ఒకనొకప్పుడు బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో వ్రతము చేయుచుండను. పశువులను స్వతనులు వచ్చి ఆనందంతో కథ వినుచుండేది. ఆ విధముగా బ్రాహ్మణుడు వ్రతము చేయకుండా కట్టెలను కొని వాడి జీవించేవాడు వచ్చి ఆ కట్టెల కాబట్టి వీధిలో నుంచి లోపలికి వచ్చి ఇది సత్యనారాయణ వ్రతము. ఈ వ్రతమును ఆచరించిన సకల కోరికలు సిద్ధించును, సకల ఐశ్వర్యములు కలుగును. ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా చెప్పగా ఆ కట్టెలను వాడి ఇంకా సంతోషించి దహము తీసుకొని ప్రసాదము ధరించి భోజనం చేసిన పిమ్మట తిరిగి ఇంటికి వెళ్ళిపోయినారు. ఆ కట్టెలను వాడు సత్యనారాయణ వ్రతం చేయడానికి చేసుకొని మనునాడు పుల్లల కావడి భుజంపై పెట్టుకొని ఈ ధనము ఈ పుల్లల మీద ధనం వెచ్చించి సత్యనారాయణ వ్రతం రేపు చేసి దాన్ని సంకల్పించుకొని పట్టణంలోనికి బయలుదేరినారు. ఆ కట్టెలను అతడు ఆ దినము ధనవంతులున్న వీధిపోయి అమ్మగా ఆ కట్టెల కాబట్టి పూర్వ దినములే రెట్టింపు ధనం వచ్చినది. అందులో అతడు బిడ్డ సంతోషించి అరటి పళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలగునవి తీసుకొని ఇంటికి తెచ్చినారు.
నిత్యం శ్రీరస్తు నిత్య మంగళాలు ఆనంద కర్పూర మంగళ లీలాదినం దర్శయామి అన్నట్టు నమ పార్వతీ పదార మహాదేవ సత్యనారాయణ స్వామి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆమదనములవాడ గోవింద గోవింద అడుగు శ్రేష్ఠులారా ఇంకొకరున్నారు వినుడు పూర్వము ఉల్కము కూడా ఒక రాజు కలడు అతడు ఇంద్రియులు జయించినవాడు అతడు సత్యవంతుడు అతడు సత్యవతి వాళ్ళకు బ్రాహ్మణులకు విశేష ధనమిచ్చి సంతోషం పెట్టుకుంటాడు వాడేను అతని భార్య సౌందర్యవతి మంచి గుణము కలది ఆ దంపతులు ఒకనాడు పట్టశిలానని సత్యనారాయణ వసనాథనిద్రి ఆ రాజులకు వ్రతము చేస్తుండగా సాధువన ఒక వైశ్యుడు అనంతమైన కర్మతో నిండున్నది వ్యాపారములకే ఆ మార్గంలో పోవచ్చు సాధు చేస్తున్న వ్రతమును చూసి తన కడవను ఒడ్డున పట్టించి రాజు వద్దకు పోయి అడిగినారు ఏమని ఓ రాజా నీవు ఇప్పుడు చేస్తున్న వ్రతము సవిస్తరుగా నాకు తెలుపుము దయతో నాకు తెలుపుము అని మనస్ఫూర్తిగా కోరేమన్నాడు అప్పుడు వైద్యులు అక్కడగా రాజు ఈ విధంగా చెప్తున్నాడు పోయి పుత్రులను పొందటకై మేము సత్యనారాయణ వ్రతము చేస్తున్నాము అని చెప్పి ఆ వ్రతమును ఆచరించి విధానముగా చెప్పినారు ఆ వైశ్యుడు రాజు చెప్పినట్టు విని ఓ రాజా నా సంతానం లేదు కనుక నేను ఈ వ్రతమును ఆచరించి సంతానం కలిగినాను ఇలా ఆ వైశ్యుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి స్వగ్రామం చేరుకున్న వాడి సత్యనారాయణ వ్రత ప్రభావం వల్ల తన భార్య లీలావతి చెప్పి ఆమె వింటుండగా నాకు సంతానం కలుగుతో ఈ వ్రతం తప్పకుండా ఆచరించుకుని ప్రతిష్ఠ చేసిన ఒకటిరమ్మన లీలావతి సర్వపరాణి భర్తతో సుఖించి గర్భవతి మాసమున ఒక కుమార్తెను ఆ వైశ్య దంపతులు తన కుమార్తెను రావతి అనే పేరు పెట్టి ముద్దుగా పెంచుచుంటుంది ఆ రావతి శుక్లపక్ష చంద్రుని తెలిసిన ప్రోత్సాహం అప్పుడు లీలావతి భర్తలు చూసి నాథ మనకు సంతానం సత్యనారాయణ రేపు చేస్తుందా అనే ప్రతిజ్ఞ చేసింది కదా మనకు సంతానం కలిగినది కనుక వ్రతం చేయుడు అనేది కలిగినారు అందులో పాటు అమ్మాయి వివాహ కాలంలో వ్రతం చేసేదను అది అప్పటికీ ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారం పట్టణంలోకి బయలుదేరింది తర్వాత కొంతకాలములకు కళావతికి చూసి ఓ దూతను పిలిచి నీవు పోయి అమ్మాయికి తగిన వరణి వెతుకులు చూసి తీసుకొని రమ్ము అని చెప్పినారు ఆ సాధువైన వైశ్యుడు అటు చెప్పగా అదూత వెంటనే కాంతనగరమున పోయి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని చూసి తీసుకొని వచ్చినారు అతడు అన్ని విధముల తన కుమార్తెకు తగిన వాడుగా ఉండటం చూసి సాధువైన వైశ్య కుమారులకు తన కుమార్తెనైన కళావతినిచ్చే మహావైభవంగా పెళ్లి తెప్పించినారు ఆ ఆనందముతో నుండి ఆ వైద్యుడు ఈ సత్యనారాయణ వ్రతం విషయం మర్చిపోయాడు అంతలకు శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైద్యుడిపై కోపం వచ్చింది ఏమని అప్పుడు వ్యాపారంలో తాను నిపుణుడైన ఆ వైద్యుడు అల్లుడితో కూడా వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరంగా ఒక రత్నసారమునకు వెళ్ళినారు రత్నసారం బాగుండే అప్పుడు రత్నసారం అక్కడికి వెళ్ళినారు ఆ రత్నసారపురమనే చంద్రకేత అను మహారాజు పరిపాలన చేస్తున్నాడు ఆ సాధువు తన వ్రతము చేయించుడా చూచి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించిన వాడే అతను శపించినాడు వీరికి దారుణమైన కఠిన దుఃఖము కలుగుగాక అని శపించును ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనమున ధరించి ఆ వర్తకులున్న చోటికి చేరుకున్నాడు ఆ రాజభటులు ఆ దొంగలను పట్టుకున్నకు నలుగురుల వెతుకుతూ తన దగ్గరకు వచ్చుతుందా చూసి ఆ దొంగలు ఆ ధనమును ఆ వర్తకుల చెంత ఆ రాజభటులు తన ఉండొచ్చి ఆ వైష్ణులైన దొంగలు నిశ్చయించి వారిని గట్టి రాజగడకు తీసుకొని పోయింది అతను రాజు చూసి ప్రభు ధనముతో కూడా చోరులు పట్టి తీసుకొని వచ్చావా విచారణ తగిన శిక్ష విధింపుము అని విన్నవించిన రాజు ఏమీ విచారణకే మీరు తీసుకొని పోయి కారాగృహమున బంధించుము అని ఆజ్ఞాపించారు భటులు వైష్ణుడిని తీసుకొని పోయి కారాగృహమున బంధించినారు ఎంత ప్రార్థించిన వారి మాటలు లేకపోయింది ఇంకను అచంద్రకేత మహారాజు ఆ వైశ్యుల పడవేందు నా తనవంతో తన అధీనం కావించుకున్నాడు మరియు సత్యనారాయణ స్వామి శాప వలన ఆ వైశ్యుని యొక్క భార్యలు కుమార్తెలు అనే కష్టముల పారేది వారి గృహమందున తన వద్ద చూరులు అప్పగించుకొని పోయినారన్న మరియు లీలావతి కుటుంబత్తును మనో విచారం అధికమైనను తిండి అయిన లేక ఇంటింటికి తిరిగి భిక్ష వెతుకొని బతుకుతున్నది వాడేది కళావతిలో అన్నం లేక తిరుగుతున్నారు అది ఒక చిన్న మన ఆకలిగా ఒక బ్రాహ్మణులు చేరుకున్నారు
ఆ బ్రాహ్మణ దినం ఆ దినమున బ్రాహ్మణ యొక్క సత్యనారాయణ సందర్భంలో చూసి కళావతి ఆ వ్రతం పూర్తి వరకు అక్కడనేమండి ఆ వ్రతంలో చూసి అట్లాగే స్వామిని ప్రార్థించినారు. కళావతి ప్రసాదం స్వీకరించి ఆ రాష్ట్రంలో ఆనందంగా చేరుకొని కళావతి చూసి అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడ నిలబడికి అని అడిగింది. అందులో కళావతి అమ్మ ఒక బ్రాహ్మణుని భవన సత్యనారాయణ వ్రతం కూర్చున్నట్టుగా ఆ వ్రతం పూర్తి కథ విని సాధన తీసుకొని వచ్చింది అని చెప్పి అది విని లీలావతి సంతోషించి మానుడు వ్రతము చేయమని తన మనసులో సంకల్పించుకున్నాడు. ఆ వైశ్యుని భార్య అయిన లీలావతి బంధువులతోడను మిత్రులతోడను ఉడుకున్న దైవభక్తితో సత్యనారాయణ వ్రతము చేసే ప్రభు మా అపరాధమును క్షమింపు, మా భర్తలు వాళ్ళు సుఖంగా ఇల్లు చేరున్నారు అని అని ప్రార్థించినారు. లీలావతి సత్యనారాయణ వ్రతము చేయడం వలన స్వామి సంతుష్టుడై ఆ రాత్రి చంద్రకేత మహారాజు సాక్షాత్కరించి కారాగారమును అన్యాయంగా బంధింపబడిన వైశ్యుల నిలువును ప్రాంతకాలం నుండి విడిచిపెట్టును, లేకున్నా వారి ధనం వారికి ఇచ్చివేరు, లేనిచో నువ్వు సర్వనాశనమే అని చెప్పినారు. ఆ మరునాడు సూర్యోదయం అనే వెంటనే రాజు మంత్రికి హైతల పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కళ కవులోని వారందరూ చెప్పి ఆ వైష్ణులు వెంటనే బంధవ్యక్తులు చేసి ఇక తీసుకొని రండు అని భటులను ఆజ్ఞాపించరు. భటులు వెంటనే పోయి వారి చెరు నుండి తీసుకొని రాజు కాడకు తెచ్చింది. ఆ వైష్ణుడు రాజును నమస్కరించి రాజు ఇక తమ శక్తి శక్తులతో భయప్రాంతలే ఉన్నారు. అప్పుడు ఆ రాజు వైష్ణుడు పోయి ఉత్తమ సంభవించినది, మీకు భయం లేదు, మిమ్మల్ని విడిచిపెట్టుతున్నాను అని చెప్పి రాజు వారికి రాజీనామా చేయించి కట్టుకొండకు నూతన వస్త్రం ఇచ్చి సంతోష పెట్టుకున్నట్టు వాడలేదు. ఇంకా రాజు వారిని అనేక విధాలుగా ఉదవించి తాను స్వాధీనం చేసుకునే దానికి రెట్టింపలు పెట్టి చాలా సంతోషం పెట్టినారు. ఇంకా నా చంద్రకేత మహారాజు వారిని ఆదరవుతో ఇక సుఖముగా ఇంటిపోవచ్చును అని చెప్పి వైష్ణుల రాజులకు నమస్కరించి అనేక విధముగా కొనియాడి వారి దారిన వారు వెళ్ళిపోయినారు. ఇది తృతీయోధ్యాయ సమాప్త.
సమర్పయామి ఇది ఆనంద కర్పూర మంగళ నీరాజనము మంగళం కోసలేంద్రాయ మహనీయప్రాదే చక్రవర్తి తనోధ్యాయ సార్వభౌమాయ మంగళం వేదాంత వేద్యాయ వేగచ్చామనమోతహే పుంసామనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి చక్రం ధారయామి చామరం భీజయామి నృత్యము దర్శయామి గీతమాశ్రాయామి ఆందోళికరారోయామి సమస్త ఆదోపచార భక్తోపచార శక్తోపచార శ్రీ మహాసత్యనారాయణ స్వామి కళ్ళకండి అందరూ చూడండి నమ పార్వతీపతయ మహాదేవ సత్యనారాయణ స్వామి గోవింద గోవింద వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద భక్తులవాడ గోవింద గోవింద అడుగడుగు దండ సమాప్త చతుర్థోధ్యాయ ప్రారంభ పిదమా వైద్యులు త్రోవలో తీర్థయాత్రలు శ్రీవిద్దుతూ బ్రాహ్మణులకు అనేక దానములు చేస్తూ తమ నగరముల కోటకి బయలుదేరినారు. వారు సముద్రవనావిధంగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాసం ఉపదరించి ఆ వైద్యులు అక్కడే ఉన్నది. సత్యనారాయణ స్వామి అనుగ్రహణ తమ పడమల పెంచినందుకు సంతసించి స్వర్ణగరుడు పోయి మళ్ళా బయలుదేరినారు. తర్వాత వైశ్యుడు అల్లుడా అదే మన రత్నపురమని చెప్పి తమ రాక భార్యాపుత్రులు తెలిపి రమ్మని దూతను పంపించినారు. ఆ దూత నగరంలో పోయి వచ్చి అమ్మా మా భర్తలు అల్లుడు ఇప్పుడే వచ్చి ఉన్నారు, పడవ ఇప్పుడే చేరినది అని చెప్పింది. ఆ లీలావతి దూతమాటని చాలా ఆనందించి అమ్మాయి సత్యనారాయణ త్వరగా మిగించడము నేను పడవతో చూస్తున్నాను అని కుమార్తెను తొందర చేసి బయలుదేరి వెళ్ళినారు. అంతా కుమార్తె పూజ పూర్తిగానే చేసినది, కానీ తొందరలో ప్రసాదం చుట్టుకుంటా నచ్చిపోయినారు. అందువలన సత్యనారాయణ స్వామి కోపం వచ్చి ధనమును అల్లుతో సైతంగా రేవులో నున్న పడవను ముంచివేస్తున్నారు. తీరమందున్న వారు అని చూసి ఆశ్చర్యపడి వైశ్యుని భార్యయు కుమార్తెయు దుఃఖించినారు. వారందరూ అటు త్రికూర్చుండగా తల్లి తన కుమార్తెను చూసి విలపించుతూ అల్లుడా చూచుతుండగానే నవ్వుతూ మునిగిపోతుంది కదా. ఇదంతా సత్యనారాయణ స్వామి మహత్యమని తలంచుకుంటూ కుమార్తెను కలుగులుచుకొని విలపింపసాగినారు. పెట్టుకుంటూ కూర్చున్నారు. అలా వచ్చి తన భర్త చనిపోవడా చూసి అతని పాదులను కైకొని వాటితో సహగమనము చేసి సిద్ధపడినారు. వైద్యుడు అది చూసి దుఃఖిస్తూ ఇదంతా సత్యనారాయణ స్వామి మహత్యము అప్ప మీరే కాదు అని నిశ్చయించుకొని ఇక నా శక్తిని అనుసరించి ఆ స్వామిని కొలిచదు అని నిశ్చయించుకొని అందరిని పిలిచి తన విషయం చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం పెట్టుకున్నారు. అంతా సత్యనారాయణ స్వామిపై కన్ను వహించి ఓ వైశ్యుడా నీ కుమార్తె ప్రసాదం పుచ్చుకోకుండానే భర్తను చూసుకుని వచ్చినది. ఆమె ఇంటికి పోయి ప్రసాదము తీసుకుని వచ్చంతో అంతయూ కలుగును అని చెప్పినారు. అప్పుడు ఆ విధంగా ఆకాశం నుండి వినబడిన మాటలు విని కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామి ప్రసాదం స్వీకరించి వచ్చినారు. తన భర్త నావుతో కూడా పైకి తేలియాడుతున్నది. అది చూసి అందరినీ చాలా ఆనందించినారు. అప్పుడు కళావతి చూసి ఆనందమేలా చేసినారయ్యా కలిసి అక్కడనే సత్యనారాయణ వ్రతం ఆచరించి పిమ్మట చేస్తున్నారు. ఆ తర్వాత వైద్యుడు బ్రతికినంత కాలము పౌర్ణమి దివ్యందు గాని రవి సంక్రమణందు గాని సత్యనారాయణ వ్రతము చేస్తూ జీవితాంతకాలము సకల సుఖములను పెంచి అంత్యమున స్వర్గంలో పోయిన వాడే. ఇది చతుర్థోధ్యాయ సమాధానం.
सिन्दूरमङ्गल नीराजनं पत्रं धारयामि चामरं नीलयामि मृत्युं दर्शयामि दीपं श्रावयामि आन्दोलिकनारोयमे समस्तराजोपचार भक्त्योपचार शक्त्योपचार सत्यनारायण स्वामी आनन्दकर्पूर मंगलतीर्थ नमः पार्वती पतये महादेव सत्यनारायण स्वामी गोविंद गोविंद ఏడు పట్టలవాడ పంచమోధ్యాయ ప్రారంభ సూతమామనే మనలైపు చెప్పుతున్నాడు. ఓ మునీంద్రులారా, మరి ఒక కథ చెప్పెదరు వినుడు. ఊళ్ళో తుంగదుడును ఒక రాజు ప్రజలను కన్న తండ్రి వల్ల చూచుతూ రాజ్యపాలన చేయుచున్నది వాడేను. ఆ తుంగదుడు ఒకనాడు అరణ్యమున పోయి అనేక జంతువులను సంబంధించి తిరిగి ఇంటికి వస్తూ మార్గములో ఒక మామిడి చెట్టు కింద గొల్లలు బంధువులతో కూడుకున్నవాడై వ్రతము చేయుచుండగా చూచి మనోధర్మముచే అక్కడ ఉన్న స్వామికి నమస్కారం చేయకపోయాను. ఆ తర్వాత ఆ గొల్లులకు స్వాగతించి రాజుమందరి నుంచి మరలా పూజాస్థలములకు పోయి అందరిలో భక్తితో ప్రసాదమును భుజించిరి. ఆ రాజు ప్రసాదం భుజింపదే తన నగరానికి వెళ్ళిపోయాను. అందులో సత్యనారాయణ స్వామికి రాజుపై ఆగ్రహం వచ్చను. అందుచేత రాజు యొక్క 100 కుమారులు చనిపోయింది. సకల సంపదలు హరించిపోయాను. క్రమంగా దరిద్రము సంభవించను. తర్వాత అనేక కష్టము సంప్రాప్తమయ్యను. ఇదంతా చూసి రాజు తనలో తాను తలపోసాడు. ఆహా, గొల్లలిచ్చినారని నిజముగా భావించి స్వామి ప్రసాదమును పక్షింప తిరస్కరించింది. ఆ స్వామిని ప్రసాదిస్తుంటే తీసి పక్కకి నెట్టేసేవాడు. అందుచేత సత్యదేవునిపై నాకు ఆగ్రహం కలగడం వల్ల నాకు ఈ స్థితి కలిగినది అని ఆలోచించుకొని వెంటనే గొల్లలు పెట్టుకుపోయి భక్తితో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరించినారు. పిదప రాజు మనలాధనవంతుడై సకల కష్టమును వ్యక్తి పొందినవాడై పుత్రవంతుడై బ్రతికి ఉన్నంత కాలం సుఖంగా ఉండి అంత్యమున స్వర్గలోకమును పోయిన వాడేను. ఆ మహాప్రభు అయిన ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరించురు, ఎవరి కథలు భక్తితో నింపురు వారు ధనవంతుడగుదురు. బంధము పొందిన వాడు అభివృద్ధిని పొందురు. భయగ్రస్తులైన వారికి భయము తొలిపోను. సకల అభిష్టముల్ని పొందిన వారే అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందిన వారే. కావున సత్యనారాయణ వ్రతము ఆచరించిన మానవుడు సర్వవిధ దుఃఖముల నుండి విడువబడుతూ కనుక సత్యనారాయణ స్వామి చేయవలసిన అవశ్యమును వ్రత విధానమును వ్రతం యొక్క మహత్యమును అందువలన లభించ ఫలితమును మీకు వివరించింది. ఈ కలియుగమున సత్యనారాయణ వ్రతము చాలా ప్రత్యక్ష ఫలప్రదమైనది. కలియుగమున సత్యనారాయణ స్వామి కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణుడని, కొందరు సత్యదేవుడని పిలుచుండేది. వారికి హరి సనాతనుడైన కలియుగమున అనేక అవతారములు పొంది భక్తులను కాపాడుతూ వారి కోరికలను తీర్చుండేది వాడేను. వ్రతము చేయుటకు శక్తి లేకున్నచో ఎవరు ఈ వ్రతమును చేయుచుండగా చూచినను భక్తి శ్రద్ధలతో కథను వినను సత్యదేవుని యొక్క అనుగ్రహం వలన సకల కష్టములు తొలగిపోవును, సకల సంపదలు కలుగును. ఇది దేవతాస్కాండే దేవాస్కాండే సత్యనారాయణ వ్రతకథాయాం పూర్ణం సమర్పయామి. ఓం యావత్యావతే వద్దేపాని సమర్పయామి. గంధం ధారయామి. పుష్పాన్ని పుష్పహే పూజయామి. నారికేళ ఫలోదకేన స్నాపయామి. అమ్మాయి కొబ్బరికాయ నారికేళం నైవేద్యం శర్కయా ఫలం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ప్రాణాయ స్వాహ. చెప్తున్నారమ్మ కొబ్బరికాయ. ఓం ప్రాణాయ స్వాహ. ప్రాణాయ స్వాహ. సమానాయ స్వాహ. అపానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం పూర్వాపోసం ఉత్తరాపోసం హస్తం ప్రక్షాళీయం పాదం ప్రక్షాళీయం. శ్రీ మహా సత్యనారాయణ స్వామి నమః. శ్రీగంధం చక్రవర్తిం గంధాటం సరోవరం శ్రీదేవం ప్రసేతం తీర్థం ధారయామి. యా ఫలనేర్యా
मध्ये मध्ये पानीं सर्वे पूर्वापोषणं सर्वे उत्तरापोषणं सर्वे हस्तरक्षाणि सर्वे तत्परापार गोबर नैवेद्यं नास्तेलमु फलं सर्वयामि निलवडे फलं मनोरथ फलं विदफलं सत्यनारायण स्वामी नारिकेलं नैवेद्यं फलं ओम त्राणाय स्वावधानाय स्वापमानाय स्वापानाय समटे मध्ये पानीं समर्पयामि पूर्वापोषणं उत्तरापोषणं समर्पयामि हस्तं रक्षामि धूपमात्रापयामि वरद्वैतवैदिकै नानाग्रहैनां सर्वदेवानां पूजनं सर्वसाम् आनन्दकर्पूरमङ्गलनीराजनम् दशांगं कल्पुलो वेदं सुगन्धं सरोवरं चितमं हाक्येशम् आसनत శ్రీరామరెడ్డి వెచ్చాడు దశాంగం కల్పులో వేదం సుగంధం సరోవరం విదేవం ప్రశ్నేతవిదే దత్తం శ్రీ సత్యనారాయణ స్వామి ధూపమాత్రాపయామి దీపం దర్శయామి దీపం దర్శయామి దీపం దర్శయామి ధూపదీపం ఆనందకర్పూర నీరాజనం मंगलम कौशलेन्द्राय महनीय गुणाब्धे चक्रवर्ती तनोच्छाय सार्वभौमाय मंगलम वेदांतवेद्याय निरक्षावरमूर्तिगुंसावरूपाय पुण्यश्लोकाय आनन्दकर्पूर मंगल नीराजनं दर्शयामि छत्रं धारयामि चारुं नीले नृत्यं दर्शयामि गीतमाश्रावयामि आन्दोलिकनारुभयं समस्तरा चोपचार भक्त्योपचार शिक्षोपचार श्रीमहा सत्यनारायण नमः पार्वती पतार महादेव सत्यनारायण स्वामी गोविंद गोविंद ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదవరుకులవాడ గోవింద గోవింద అడిగడుగు దండాలవాడ గోవింద గోవింద అందరూ సత్యనారాయణ స్వామి గోవింద గోవింద ఆనందకర్పూర మంగళ నీరాజనం దర్శయామి అమ్మ ఇది పక్కకి పెట్టి నాలుగు అల్కి ముక్కు వెళ్ళి అయిపోయింది చేస్తున్నావు అని ఎక్కువ బలం వచ్చి భూమి రాకుండే ఎక్కువ అయిపోయిందనే ఊటవాలి కాళ్ళ ఏమో దిగింది అంత మంది కూర్చుంటారా దేవుడు కూర్చోబెట్టితే ఏమైనా చెప్పాలి నేను మాలకి హలో నాకు ఏంది నాకు హలో धारयामि सामं वेदामि नृत्यं दर्शयामि गीतमाश्रावयामि आदर महानैवेद्यं पंच भक्त पोद्य लेश शेष श्री महासत्यनारायण स्वामी महानैवेद्यं समर्पयामि अनन्तरं महामङ्गल नीराजनं कर्पूरं सुवेदं सहस्रेजं व्यक्तं महामङ्गल नीराजनं వెలిగించి ప్రార్థన
పాప ఇటు చూడు ఒకసారి.